బాబు ఇకపైన దృష్టి సారించబోయేటటువంటిది ఒకటి, గంజాయి వ్యవహారాలకు సంబంధించి ఎక్కడికక్కడ ఎన్ని కేసులు అన్నటువంటిది రోజు లెక్క తేల్చే పనిలో ఉన్నారు. ఎంతమంది అరెస్ట్ అన్నటువంటిది లెక్క తేల్చే పనిలో ఉన్నారు. గంజాయి మీద సుదీర్ఘంగా విమర్శించిన తాము అది ఆచరణలో చూపించాలనుకుంటున్నారు, నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల మీద పెట్టినటువంటి కేసుల ఎత్తివేత అన్నటువంటిది ఒక యుద్ధ ప్రాతిపదికన చేయించే ప్రక్రియ కుప్పం నుంచి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ఎమ్మెల్యేలు ఆ పని మీద ఉండాలన్నటువంటిది సూచించేశారు. దెన్ అది రెండవ పని. మూడోది వచ్చేటప్పటికి ఇప్పుడు 1వ తారీఖున పెన్షన్ కరెక్ట్గా అందేటట్టు చూడటం, అలాగే వేగంగా పూర్తయ్యేలా చూడటం, వితౌట్ వాలంటీర్ వ్యవస్థ కూడా రాష్ట్రంలో పనిచేయగలరు అని నిరూపించడం మూడవ అంశం. 4వది వచ్చేటప్పటికి అన్న క్యాంటీన్ల లైన్లోకి తీసుకురావడం ఆ తర్వాత పని. వీటికి తోడు నామినేటెడ్ పదవులు పెద్ద ఎత్తున తమ కార్యకర్తలకి, అటు జనసేన కార్యకర్తలకి, నాయకులకి, ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళకి నామినేటెడ్ పదవులు అన్నటువంటి అంశం మీద కూడా సీరియస్గా దృష్టి సారిస్తున్నారు.